ఈరోజు 8వ పాశురం చెప్తాము. కీழ்వానం వెళ్ళెండ్రు ఎరుమై సేరు వీడు மேவான் பரந்தன காண்மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை புகமால் காத்து உன்னை குவான் வந்து நின்றோம் கோதுகலமூடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லாரை மாட்டியா தேவாதி தேவனை சென்றும் நாம் சேவித்தால் ஆவாவென்றாரைந்து உள்ளేరోరెంబవాయ్. గోదాదేవి అంటుంది, తూర్పు దిక్కున ఆకాశము తెల్లవారింది. గేదెలు మేత మేయడానికై విడువబడ్డాయి. అవి మేతకై స్వచ్ఛంగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు. అందరూ కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్ళడం కోసం బయలుదేరాము. వారందరినీ అక్కడ నిలిపి నీకోసం నేను వచ్చాను, నీకును కృష్ణుణ్ణి చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా, మరింకా ఆలస్యం ఎందుకు లే. అశ్వాసుర రూపుడైన కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోముకు కావలసిన పరై అనే సాధంను పొందుదాము. కృష్ణుడి కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళితే సంతోషంగా మన కోరికలు నెరవేరుస్తాడు. రండి అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది. జై శ్రీకృష్ణ.